నామునకు మహిమ కలుగును గాక. ఈ యొక్క సాయంకాల సమయం ముందు ఈ మాసాంతర కూడికకు కూడి వచ్చిన ప్రియమైన దేవజనాంగం అంతటికి నా నిండు వందనాలు, ఆహ్వానం, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంటున్నాను. మరి చాలా సంతోషం. మరి నన్ను ఆహ్వానించిన దైవజనులు శైలేజ్ పాస్టర్ గారికి, వారి కుటుంబానికి నా నిండు వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. మరి ఈ చర్చి కడుతున్నప్పుడు వచ్చాను, మరి తర్వాత రాలేకపోయాము, అవ్వలేదు. మరి దేవుని కృపను బట్టి ఈరోజు మీ మధ్యలోనికి రావడానికి దేవుడు కృప చూపించున్నాడు. మనొక లేఖన భాగాన్ని మనం చదువుకుందాం. 2వ సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం మొదటి వచనాన్ని నేను చదువుతున్నాను. 2వ సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం మొదటి వచనాన్ని నేను చదువుతున్నాను. దావీదు రచించిన చివరి మాటలు ఇవే. యెషై కుమారుడగు దావీదు పలికిన దేవోక్తి ఇదే. యాకోబు దేవుని చేత అభిషిక్తుడై మహాధిపత్యము నొందినవాడును, ఇశ్రాయేలీల స్తోత్ర గీతములను మధురగానము చేసిన గాయకుడు నగు దావీదు పలికిన దేవోక్తి ఇదే. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ రాత్రికాల సమయం మందు కొద్ది నిమిషాలు ప్రభు నీ పాదసన్నిధానం మందు నాయన చేరి ఉంటుండగా నీ దివ్యమైన మాటల చేత మా అందరితోనూ మీరు మాట్లాడండి, బలపరచండి. దేవ సంగమునకు ఏమి అవసరమో నాయన వాటిని మీరు దయచేసి నడిపించమని యేసు నామమును అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. మంచిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదుకి చివరి కాలం వచ్చింది. ప్రతి మనిషికి మరి ఈరోజు మరి పాస్టర్ గారు, మావయ్య గారు మరి ప్రభునందు నిద్రించారని మరి బాధాకరమైన విషయం. మరి ఈ విధంగా ప్రతి వారు కూడా జీవితంలో చివరి కాలాలకి వెళ్తూ ఉంటారు. అయితే దేవుని ప్రజలైన వారు తమ కాలానికి వెళ్తూ ఉంటుండగా, అంటే అనుభవం పెరుగుతూ ఉంటుండగా, వయస్సు అవుతూ ఉంటుండగా ఏం చేయాలి అనగా, లోకంలో ఉన్నవారికి పెద్దవారి గురించి ఏం చెప్పుకుంటామంటే, వీడికి రాను రాను చాదస్తం పెరిగిపోతుందండి అని చెప్పుకుంటారు. మరి దేవునిలో ఉంటున్న వారికి ఏమి జరగాలి? లోకానికి మనకి తేడా ఉంటుందా లేదా? లోకంలో ఉంటున్న అత్తగారికి, క్రైస్తవ అత్తగారికి తేడా ఏమైనా ఉందా? లోకంలో ఉంటున్న పెద్దవాళ్ళకి, వయసు వెళ్ళిన వారికి, సంఘములో ఉంటున్న పెద్దవారికి ఏమైనా తేడా లేకపోతే మనం దేవుణ్ణి వెంబడించి వ్యర్థమే. లోకంలో ఉన్నవారికి ఒకవేళ చేదస్తం పెరిగిపోతుందేమో, కానీ దేవునిలో ఉన్నవారికి ఆత్మీయత ప్రేమ పెరిగిపోవాలి. ఆత్మీయత ప్రేమ పెరిగిపోవాలి. రాను రాను దేవుని అర్థం చేసుకుంటుండగా ఆ ప్రేమను అందరికీ చూపిస్తూ, అందరినీ సరిచేస్తూ, అందరికీ అనుభవ పాఠాలను నేర్పిస్తూ ముందుకు వెళ్ళాలి. అయితే దావీదు చివరి కాలంలో ఏం చేస్తున్నాడు అని మనం ఇక్కడ చూసినట్లయితే, మనం ఎప్పుడైనా సరే ఈ నెలంతా జరిగిన తర్వాత ఒకసారి నెలకాసి చూసుకుంటే ఎక్కువగా బాధ వేస్తూ ఉంటుంది. అయ్యో, దీనిలో ఓడిపోయాను, దీనిలో నష్టం వచ్చింది, ఇదేమో ఇలా మోసం చేశాడు, వాడు అలా చేశాడు అని అనిపిస్తూ ఉంటారు. ఒక సంవత్సరం అయిన తర్వాత అనుకుంటూ ఉంటాం, పోయిన సంవత్సరం అబ్బా చాలా బాధలు వచ్చాయి, చాలా అనారోగ్యాలు వచ్చేసాయి. ఇలా ఎక్కువగా మనిషి కష్టాల గురించి ఆలోచిస్తూ ఉంటాడు. కష్టాల గురించి ఆలోచిస్తూ ఉంటాడు. కానీ క్రైస్తవులుగా మనం ఏం చేయాలంటే, ఒక నెల జరిగినా, ఒక సంవత్సరం జరిగినా, కొన్ని సంవత్సరాలు జరిగిపోయినా, ఆ సంవత్సరాల్లో మనము దేవుడు చేసిన మేళ్ళను ఎక్కువగా జ్ఞాపకం చేసుకోవాలి. మనకి కష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి అంటాం. ఎవరినైనా మనం కదిపితే మీ జీవితంలో బాగా అంతా బాగున్నట్టుందంట, లేదండి మాకు జరిగిన మేలు కంటే కష్టాలే ఎక్కువ, కష్టాలు ఎక్కువ అంటాం. ఎందుకు ఆ విధంగా మనం అనుకుంటున్నామంటే, మానవుని చూపు దేవుడు చేసిన మేళ్లను పెద్దగా పట్టించుకోదు.
ఏదో ఒక కష్టం వచ్చినప్పుడు అమ్మో ఇంత కష్టం వచ్చేసింది, ఇంత కష్టం వచ్చిందని దాన్నే మనము ఆలోచిస్తూ ఉంటాం. కానీ మన కష్టాల కంటే దేవుడు ఎక్కువ మేళ్లను చేశాడు, మనం వాటిని గుర్తించుకోం. సాధారణంగా మనిషి అంట కష్టాలను ఏం చేస్తూ ఉంటాడంటే రాయి మీద రాసుకుంటాడంట, దేవుడు చేసిన మేళ్లను ఇసుక మీద రాసుకుంటూ ఉంటాడు. కానీ దాని రివర్స్లో దేవుని ప్రజలు చేయగలగాలి, అప్పుడు జీవితం బాగుంటుంది. రివర్స్లో ఏంటి? కష్టాలను ఇసుక మీద రాసుకోవాలి, దేవుడు చేసిన మేళ్లను రాయి మీద రాసుకుంటుంటే దావీదు చేసినట్లుగా మనము కూడా దేవునికి స్తుతి చేయగలం. దావీదు ఏం చేస్తున్నాడో అసలు దావీదుకి ఎక్కువ కష్టాలు. అమ్మ ప్రార్థన చేయక్కర్లేదు, కూర్చోండి కూర్చోండి కూర్చోండి, ఎందుకంటే దేవుడు మిమ్మల్ని క్షమించాడు, ఇంకా ప్రార్థన చేయక్కర్లేదు. ఎప్పుడైనా లేటుగా వస్తే ప్రార్థన చేయకండి, అదే మీకు పనిష్మెంట్. మీలో ప్రార్థన టయానికి వచ్చినప్పుడు ప్రార్థన చేసుకోవాలి, పాటల టయానికి వచ్చినప్పుడు పాటలు పాడాలి, వాక్యం టయానికి వచ్చినప్పుడు వాక్యమే వినాలి, అంతే. ఏమండి? మళ్ళీ మొదటి నుంచి క్రమం పెట్టిన మళ్ళీ మీకోసం ఆరాధన చేయించాలి ఇక్కడ. మనకి పశువులకి ఏం తేడా లేదు. అవి ఎప్పుడు పడితే అప్పుడు వస్తూ ఉంటాయి, ఎప్పుడు పడితే అప్పుడు పోతూ ఉంటాయి. మా విజయనగరం రాత్రులు వెళ్తే అడ్డగాడిదలు ఉంటాయి. టైం పాటించిన వాళ్ళు అడ్డగాడిదలతో సమానం. ఎందుకంటే ఇంత గట్టిగా అంటే కానీ మరి మారు మనసు పొందరని. మామూలుగా అన్నాం అనుకో మళ్ళీ అదే పని చేస్తూ ఉంటారు. నా మాట గుచ్చుకోవాలి, మళ్ళీ నన్ను పిలకూడదని నేను ఇలాంటి మాటలు ఉపయోగిస్తాను. అర్థమైందా? మామూలుగా వచ్చి వెళ్ళను నేను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు మనకి ఎక్కువ కష్టాలా, దావీదుకి ఎక్కువ కష్టాలా? దావీదుకి ఎక్కువ కష్టాలు. ఎక్కువ కష్టాలు అయిన వాడు ఏం చేస్తానంటే ఎక్కువగా కానీ నాకు ఎన్ని కష్టాలు వచ్చాయి, ఎన్ని బాధలు వచ్చాయి, సౌలునే చేశాడురా, ఈడనే చేశాడురా, ఆడనే చేశాడురా, మా అబ్బాయి ఏం చేశాడురా, వీడేం చేశాడురా, అమ్మమ్మ అని అనట్లేదు. ఆయన అన్నాడు, ఇన్ని దీనిలో ప్రభు కృప ఎంత నాకుంది, సైన్యమే నన్ను వెంటాడినా. మనం ఏం మాట్లాడుతూ ఉంటే సైన్యమంతా నన్ను వెంటాడుతున్నారు, వాళ్ళందరికీ నేను తప్పోడిని అయిపోయాను, నేను లేకపోతే అసలు ఇశ్రాయేలీయులకి విజయమే లేదు, కానీ ఇలా చేశారు అని మనం అంటాం, మనం ఉండుంటే దావీదు పరిస్థితులు. కానీ దావీదు ఏం చేస్తున్నాడంటే సైన్యమే నన్ను వెంటాడినా ఆ వెంటాడినోడే నాకు దొరికిపోయాడు తప్ప నేను దొరకకుండా దేవుడు చేశాడు. అందులో ఎంత ఉందండి దేవుని కృప. ఒక్క నిమిషంలో నా ప్రాణం ఎగరగొట్టేసిన దేవుని కృప లేకపోతే. కాబట్టి ఆ దేవుని కృపనే చప్పట్లు కొట్టుకుంటున్నాడు. దావీదు చివరి కాలంలో ఏం చేస్తున్నాడని ఒక మాటలో చెప్పుకోవాలంటే వాళ్ళ మీద వీళ్ళ మీద పడట్లేదండి. అబ్బా దేవా నువ్వు నాకు ఎన్ని మేళ్ళు చేసావు అని దేవుని స్తుతిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? అక్కడ ఏముంది? స్తోత్ర గీతాలు చేశాడట. ఏం చేశాడు? మనం ఎప్పుడైనా స్తోత్రం చెప్తున్నావా? ఎంతమంది స్తోత్రం చెప్పారు ఇప్పటి వరకు? ఒకసారైనా స్తోత్రం చెప్పారా? మీ స్తోత్రాలన్నీ సున్నాయి. ఎందుకు చెప్తాను చూడండి. స్తోత్రం అంటే ఏంటంటే, దేవా నువ్వు నాకు చేసావు వందనాలు, నువ్వు నాకు మేలు చేసావు వందనాలు. ఎప్పుడైనా స్తోత్రం అనండి అన్నావు అనుకో, స్తోత్రం అంటారు. స్తోత్రం అంటే స్తోత్రించినట్టు కాదు. స్తోత్రం ఎందుకు అనాలి? లోపల ఉండాలి. నువ్వు ఎందుకు స్తోత్రం, ఇప్పుడు అందరూ స్తోత్రం చేయండి అంటే స్తోత్రం అన్నారు కదా, ఒక్కొక్కరు పిలుస్తారు, ఎందుకు స్తోత్రం చెప్పావు అంటే స్తోత్రం అయ్యగారు చెప్పమన్నారు కాబట్టి చెప్పాను. కాదు, నీ లోపల ఏముండాలంటే నన్ను బ్రతికించావు, నాకు రక్షణ ఇచ్చావు, నీకు స్తోత్రం, యాక్సిడెంట్ నుండి తెప్పించావు, నీకు స్తోత్రం అని ఏదో ఒక హృదయంలో ఒక పదం లేకుండా చేస్తున్న స్తోత్రాలన్నీ గాలికి వెళ్ళిపోయినట్టే. అది ఒకటి. అలాగే చేసామా స్తోత్రాలు? నేను చెప్పినట్టే చేశారా? నేను చెప్పినట్టే చేశారా? లేదు. ఏదో పదాలు, దేవానికి స్తోత్రం స్తోత్రం, 1000 స్తుతులు 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 స్తుతులు. ఎన్ని స్తుతులు చెప్పిన 1000 కాదు, 1,000 కాదు, 10 కోట్లు కాదు. నీ అన్నమంతా మానేసి 24 గంటల స్తుతి అన్నా అవన్నీ సున్నాయి. ఎప్పుడు అనగా ఆయన ఏం చేస్తున్నాడో తెలియకుండగా, ఆయన ఎందుకు నువ్వు స్తుతి చెప్తున్నావో చెప్పకుండా చెప్పే స్తుతులన్నీ సున్నా. మొదటిది. రెండోది, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైనా సరే
ఒకరింటికి మనం ఒకరికి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత, మీ వల్ల నాకు చాలా మేలు కలిగిందండి, మీరే కనుక కారు ఇవ్వకపోతే హాస్పిటల్కి వెళ్ళలేకపోదుమండి అన్నారు. ఫోన్లేండి, అవసరం కొద్ది మేము ఇచ్చాము అని వాళ్ళు అంటారు. ఇవన్నీ అన్న తర్వాత మళ్ళీ ఒకసారి కారు ఇవ్వండి అన్నారు అనుకోండి. ఇన్ని మాటలు అన్ని తర్వాత, వీడు నన్ను పొగడ్డానికి రాలేదు, ఎందుకు వచ్చాడు అసలు? పోనీ ఇన్ని మాటలు అన్న తర్వాత మీరు కారు ఇచ్చారు, చాలా బాగుంది అన్నీ అన్ని తర్వాత ఒక 2000 ఇస్తారేంటి, మళ్ళీ ఇస్తాను అన్నారు అనుకోండి. ఈ మాటలన్నీ ఏం చేస్తాం? ఈడు అప్పుడు కారు ఇచ్చిన సంగతి, బట్టలు ఇచ్చిన సంగతి అన్నాడంటే నాకు నిజంగా వీడు పొగుడినట్టు కాదు. అసలు విషయం ఏంటి? మీరు ఇప్పుడు చెప్పండి, మీరు స్తుతులు చెల్లించినప్పుడు ఎప్పుడైనా సరే దేవుణ్ణి అడగని రోజు ఏమైనా ఉందా? వీటి ఇందాక అందరూ చేయలేదు, ఇప్పుడు ఎవరు మాట్లాడట్లేదు. ఏ ఒక్కరోజైనా ప్రభువా నేను కేవలం నిన్ను స్తుతిస్తున్నాను అంతే, ఈరోజు నేను నిన్నేం అడగట్లేదు అన్న రోజు ఎప్పుడైనా ఉందా? అన్న రోజు కాదు, ఒక 5 నిమిషాలు ఎప్పుడైనా మనం ఒకే మాట, ప్రభువా నాకు యాక్సిడెంట్ తెప్పించావు అన్న పదం వదిలేసి తర్వాత మాట్లాడకుండా ఎప్పుడైనా ప్రార్థన ముగించామా? నేను చెప్పింది అర్థమవుతుందండి? అర్థమవుతుందా లేదా? మళ్ళీ చెప్తాను. ఎప్పుడైనా సరే ప్రభువా మా అమ్మకు బాగోలేదని ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత మా పిల్లలకి బాగా స్కూల్లో బాగా చదువుకోవాలి, మాకు ఉద్యోగం రావాలి. ఎవరిని అడిగినా ఒక్కొక్కరి బాబు నీకు సమస్యలు ఏమన్నాయంటే ఏదో చెప్తారు, నీకు సమస్యలు ఏమన్నాయంటే ఏదో చెప్తారు, నీకు సమస్యలు ఏదో చెప్తారు. ఆ చెప్పిందే మనం ప్రార్థనలో చేస్తామా లేదా? ప్రభువుని అడగని రోజు ఏదైనా ఉందా అని అడుగుతున్నాను. అడుగుతూనే ఉంటున్నాం కాబట్టి మన స్తుతులన్నీ ఎందుకు స్తుతులు చెల్లిస్తున్నామంటే ఆయన ఏదైనా చేస్తాడని. మరి ఏం చేయాలండి? ఈ రోజు నుంచి ఒక పద్ధతి పెట్టుకోండి, స్తుతి ప్రార్థన అని పెట్టుకొని, పోనీ వారంలో ఒక్కసారైనా స్తుతి ప్రార్థనని పెట్టుకొని ఇంకేం అడగకుండా ఓన్లీ స్తుతే చెల్లించండి. నీకు చేసిన మేళ్ళన్నిటిని బట్టి ఏం చెప్పాలి? ఇంకేం అడగకూడదు. ఆ రోజు అనుకుంటాడు. చూడండి, మీకు ఉదాహరణ చెప్తాను. షునేమిరాయిలు ఉంది కదా, ఆవిడ ఏం చేసింది? అయ్యగారికి మేడ మీద మాట్లాడలేదేటండి? ఇందాక ఎప్పుడో అడ్డగాడిదలు అన్నాను, ఇంకా అంతే మనసులో ఉంది మీకు. నాకు అర్థమైపోయింది. కానీ నాకు తప్పదు మరి ఆ మాట అనాలి, ఎందుకంటే నేను జీవితాలను గుర్తుండిపోవాలి కృపాశేఖర్ బాబు అంటే. ఎందుకంటే మామూలుగా అని చూశాను, వాళ్ళు మారరు, టైమింగ్ మారరు. ఇప్పుడు మనిషి అయితే మారిపోతాడు ఈ మాటకి. వస్తే టైర్కి రావాలి, లేకపోతే అది అనుకోవాలి. అది మళ్ళీ మీరు మాట్లాడకపోతే మీరు కూడా మీకో పేరు పెట్టేస్తాను. షునేమిరాలు ఏం చేసింది? ఇప్పుడు కదిలేదు చూసారా, లైన్లోకి వచ్చారు. మేడ మీద అన్నీ చేసింది. ఈ అయ్యగారికి పాపం పిచ్చెక్కిపోతుంది. ఇప్పుడు ఇంత చేస్తుంది, నేను ఏదో ఒకటి చేయాలి కదా, ఎవరికో అద్భుతాలు చేస్తున్నాను, స్వస్థలు పరుస్తున్నాను, అన్నీ చేస్తున్నాను అని ఆవిడని అడిగాడు. అమ్మా నువ్వు మాకు ఎంత చేస్తున్నావు, నీకేం కావాలి? పెద్ద ప్రైమ్ మినిస్టర్తో ఏమైనా మాట్లాడించాలా, లేకపోతే టిఫిన్ ఏమైనా పెట్టించాలా, ఏమైనా మీకు ఇంకేమైనా అవసరమా అంటే నాకు అన్నీ బాగున్నాయి అంది. ఏమంది ఆవిడకి అవసరత లేదా? ఉంది, వాళ్ళకి పిల్లలు కావాలి. కానీ చెప్పిందా? లేదు. ఏమంది అనేసరికి అయ్యగారికి ఇంకా ఇదేట్రా బాబు, భూమి మీద ఎవరిని చూడలేదు, వీడు ఎందుకైనా వీడు మస్కా కొడుతున్నాడంటే ఏదో అవసరం ఉంటుంది, ఇంత ఇల్లు కట్టిందంటే ఏదో అవసరం ఉంటుంది అనుకున్నావు. ఇంత ఇల్లు కట్టి ఇంత చేసి నాకు ఎంత సేద తీరుతున్నా ఈవిడే, నేనే కావాలని అడిగినా కూడా ఏమంటుంది? నాకేమి, మాకంతా మేము ముందు నుంచి బాగానే ఉన్నాం అయ్యగారు, మీ వల్ల మాకేమొద్దు అనేసరికి ఇంకా అప్పుడు గెహాజీ చెప్తున్నాడు, ఆవిడ అవసరం. గెహాజీ చెప్తున్నాడు వాళ్ళకి పిల్లలు లేరు అంటే ఆయన చెప్పిన మాటకి ఈయన ఓకే శాంక్షన్ అనేసాడు తప్ప ఆవిడ మాత్రం
ఒక దైవజనుడికి అంత బాధ ఉన్నప్పుడు దేవుడి దగ్గరికి రేపు అందరూ మీ సంఘం అందరూ పైడి భీమవరంలో ఉన్న సంఘం అందరూ రేపు టెన్షన్గా ఇది పెట్టుకోండి. రేపు ఉదయకాలం 5 నిమిషాలు ప్రార్థన. ఎంత? 5 నిమిషాలు ఏం చేయకూడదు? ఈరోజంతా కాపాడండి, ఇంకేం అడగకూడదు. ఈరోజు ఎగ్జామ్కి వెళ్తున్నాను, మీరు కావస్తే 5 నిమిషాలు ప్రార్థన ముగించేసి ఇంకో గంట పోయాక మళ్ళీ మామూలు ప్రార్థన చేసుకోండి. మీరు అనుమానంగా చూస్తున్నారు, చేస్తారా చెయ్యరా? ఏదో చెప్పండి నాకు. చేస్తారంటే ముందు వాక్యానికి వెళ్తాను, లేకపోతే లేదు. నేను ఏం చేస్తారా? స్తోత్ర ప్రార్థనలు ఏం చేయాలి? మళ్ళీ స్తుతి అంటున్నాను, స్తుతి అంటున్నారు కానీ ఇంకేం దాన్ని చెప్పట్లేదు. మేళలన్నీ కలపాలి. మీకు రక్షణ ఇచ్చాడు, పాపాల నుంచి విడిపించాడు, ఆరోగ్యం ఇచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్నో మేలు చేశాడు. నిన్న డాక్టర్ అమ్మ గారి దగ్గరికి వెళ్ళాం పలకరించడానికి. ఎందుకంటే ఆవిడ డాక్టర్, ప్రొఫెసర్, డాక్టర్లకు బోధిస్తుంది. ఆవిడ జెనెటిక్ ప్రాబ్లం వచ్చి కళ్ళు కొన్ని నెలల్లోనే పోతాయట. ఇంకా కళ్ళు రావట, ఇంకేం చేసినా కళ్ళు ఉండవట. అంత బాధాకరం అని చెప్పేసి పాపం పలకరించడానికి వెళ్ళాం. మనకు అలా చేయలేదు దేవుడు. నేను స్తుతించాలి కదా, ప్రభువా నాకు అవయవాలు, మనకు వచ్చేదాకా నొప్పి వచ్చేదాకా తెలియదు, మీకు పక్షవాతం వచ్చేదాకా తెలియదు మనకి. కాబట్టి ఆరోగ్యం కోసం నీకు వందనాలు ప్రభువా. ఏమి చేశాడో ప్రతి ఒక్కరికి మేలు చేశాడు. ఇంకా గుర్తు లేకపోతే మీరు వెనకాతలు రాసుకోవాలి, ఆయన చేసిన మేలు రాసుకోవాలి. పలానా రోజు ఇలా చేశాడు, అద్భుతం, ఇలా చేశాడు, ఇలా చేశాడు, ఇలా చేశాడు, ఇలా చేశాడు. స్తోత్ర ప్రార్థన చేస్తున్నారు, రేపు చేస్తున్నారా? 1వ తారీఖు మొదటి ప్రార్థన ఏం చేస్తున్నారా? స్తోత్ర ప్రార్థన. నెలంతా కాపాడవు ప్రభువా, సంవత్సరం అంతా కాపాడవు ప్రభువా, మా పిల్లల్ని కాపాడవు ప్రభువా, ఉద్యోగం ఇచ్చావు ప్రభువా. సాతానుడు గుర్తు చేస్తూ ఉంటాడు, ఇది ఉంది కదా, ఇది ఉంది కదా, మీ అబ్బాయి ఎలా కదా, ఆ ఐసీయూలో వాళ్ళు ఉన్నారు కదా, ఇంకేమున్నా అన్నీ వేసే చూసుకుంటాడని చెప్పి అన్ని ఫుల్ స్టాప్ పెట్టేసి స్తుతితోనే మరలా ప్రార్థన ముగించండి. అది నిజమైన స్తుతి. స్తుతి అంటే 2 మాటలు చెప్పాను. ఒకటి, ఆయన చేసిన మేళ్ళు ఏవి జ్ఞాపకం రాకుండా స్తుతి అంటే అది 0, మొదటిది. రెండవది ఏంటండి, ఇంక స్తుతి అన్న తర్వాత ఏమని అడిగావా, ఈ స్తుతి అంతా కొట్టుకెళ్ళిపోయినట్టే. మన ఇంటికి ప్రతిసారి వచ్చినప్పుడల్లా, ఇప్పుడు మానేసాడులే, ఒక చిన్న ఉరుం బ్రాండ్ అని మా ఇంట్లో పెరుగుతాడు అన్నమాట. ఆడు వచ్చినప్పుడల్లా ఏదొట్టుకు వెళ్ళిపోదాం అని చూస్తాడండి. ఇది నేను అంటా సరదాగా, ఇది మైక్ మీ ఇంటికి పట్టుకెళ్ళిపోతాంట, ఇంకా అది సంతోషం అన్నమాట. అలాగే దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడల్లా మన ఆశ ఏంటి, ఆయన దగ్గర నుంచి ఏదో ఒకటి లాగేద్దాం. ఆయన ఇవ్వడా? ఆయన చేయలేడా? మనము నిజముగా ఆయన స్తుతి చెల్లించలేకపోయాం. ఏమీ ఆశించకుండా మనము ఆయన స్తుతి చెల్లించలేకపోతున్నాం. ఇన్ని సంవత్సరాలు గడిచిపోతున్నాయి. ఇక్కడి నుంచి స్తుతి వేరుగా చేసుకోనండి, ప్రార్థన వేరుగా చేయండి. లేకపోతే ప్రార్థనలో కొంత భాగమును వేరుపరచండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మానవుడికి ఎప్పటికీ అవసరాలు తీరడం ఫుల్ స్టాప్ ఉండదు. ఒకదాని వెంబడి ఒకటి అవసరతలు వస్తూనే ఉంటాయి. కానీ వీటిలో మనం మునిగిపోయి నిజముగా ఆయన్ని మనం ఆరాధించలేకపోతున్నాం. కాబట్టి స్తుతి అలా చేయాలి. స్తోత్రగానం చేసాడంట. ఆ స్తోత్రగానం కూడా ఎలా చేస్తున్నాడంట, తర్వాత మాట మధురగానం చేశాడట. మధురగానం అంటే ఏంటి? ఇందాక ఆరాధన బాగా నడిపించినట్లుగా అదేనా మధురగానం అంటే? మరి అయ్యగారులాగా మన అందరికీ గొంతుకులు బాగుండవు. మధురగానం అంటే ఏంటండి? మొదటి జామున, దానికి దీనికి సంబంధం ఏంటమ్మో? మీరు చాలా పెద్ద బైబిల్ పండితుల్లాగా ఉన్నారు మీరు. మధురగానం అంటే ఏంటి? మధురగానం అంటే శ్రావ్యంగా పాడడమా? కాదు, హృదయాంతరంగంలో నుండి పాడడం. మధురగానం అంటే ఏంటంటే పాడినోళ్ళకి కాకుండా విన్నోళ్ళకి కూడా వినసొంపుగా ఉండేది. చెప్పండి. ఇప్పుడు మనం పాటలు ఎందుకు పాడాలి? పాటలు ఎందుకు పాడుతున్నాం?
ఇక్కడ పాటలు ఎందుకు పాడుతున్నాం, మీటింగుల్లో పాటలు ఎందుకు పాడుతున్నాం? బయట ఒక మీటింగ్ పెట్టామనుకోండి, బయట ఒక మీటింగ్ పెట్టామనుకోండి, బయట మైక్లో అందరికి ఊరందరికి వినబడేటట్లుగా పాడుతున్నారా? మీరు అంటలేదు నన్ను చంపేస్తారా ఏంటి ఈ రాత్రి? నన్ను వెళ్ళవరా విజయనగరం? చెప్పండి, ఊరందరు వినడానికేనా కాదా? వినడానికి. వాళ్ళు మధురగానం చేస్తున్నామా అక్కడ? ఏమిటండి, గార్ధప స్వరాలు వినబడుతున్నాయా? వాళ్ళు ఎందుకు వచ్చి ఆపేయమంటున్నారు? వారి కోసమే పాడినప్పుడు వారికి ఇష్టమైనట్లుగా పాడుతున్నామా, వారికి కష్టమైనట్లుగా పాడుతున్నామా? మీ ఇంటి పక్క వాళ్ళు ఎప్పుడైనా వచ్చి, అమ్మ మీ పాట ఎంత శ్రావ్యంగా ఉందని ఒక్కసారైనా అన్నారా? నువ్వు రక్షింపబడిన తర్వాత అసలు పాడుతున్నారు ఇంటిలో ప్రార్థన ఎక్కడైనా? మధురగానం లేదు. నువ్వు ఈ రోజు నుంచి పెట్టుకోవాలి, నా ఇంటి ప్రక్కోడు వచ్చి శభాష్ అనాలి నన్ను. అది మధురగానం అంటే. నీ ఊరోడు వచ్చి, మీరు పాడడం కాదు, మీ ఊరోళ్ళు వచ్చి, ఏమంటే పాటలు అప్పుడే ఆపేశారు ఏంటండి, ఇంకో పాట పాడండి అన్న రోజు ఈ కృపాశేఖర్ బాబుని జ్ఞాపకం చేసుకోండి, మీరు కూడా మధురగానం చేసినట్లు. వాళ్ళేమో హోరెక్కించేస్తారు, మనమేమో కైపెక్కించేస్తాం. అంటే పౌలు శీలలు మధురగానం చేశారు కాబట్టి ఖైదీలు చెప్పండి వినుచుండిరి. అంటే రే ఆపరా అంటారు. ఖైదీలు ఎలాగుంటారంటే, అసలే వాళ్ళు పెద్ద కారాగారంలో ఉంచారు, బందిపోట్లు ఉంటే స్థలంలో పౌలు శీలలు ఉంచారు. అక్కడ ఉన్న వాళ్ళు మూర్ఖపు ప్రజలు. ఆ మూర్ఖపు ప్రజలకు పౌలు శీలల పాట ఎలా ఉందంటే, అమ్మా హాయిగా ఉంది. నేను కొమరాడు పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నాను. అప్పుడు పైన సెంట్రీ డ్యూటీ చేస్తున్నాను. పైన సెంట్రీ డ్యూటీ చేస్తూ ఉంటే, నేను ఎప్పుడు డ్యూటీ చేసినా నాకు వచ్చిన వాక్యాలు కంఠస్థం మళ్ళీ రివిజన్ చేసుకోవడమో, పాటలు పాడుకోవడమో, ఇలా టైంపాస్ చేసుకునేవాడిని. నిజంగా దేవుణ్ణి ఆరాధించే కాదు, కానీ నాకు ఎందుకో మరలా అప్పటికి అదే తెలుసు. నాకు మరలా వాక్యాలు నాకు నేనే చెప్పుకునేవాడిని. అదే నా బైబిల్ ట్రైనింగ్. పాటలు పాడుకునేవాడిని. కింద మా హెడ్ గారికి వాళ్ళ అమ్మాయి డెలివరీ టైం, ఆయనకి సెలవు అవ్వలేదు. ఎత్తారని సెలవు అవ్వలేదు. గంగరాజు గారు ఆయన పేరు. అయితే ఆయన సెలవు అవ్వకపోతే నేను పైనుంచి డ్యూటీ దిగాను. కాకి డ్రెస్ తీసి మామూలు టీషర్ట్ వేసుకుందామని నేను డ్రెస్ చేంజ్ చూసుకుంటూ ఇలా ఉన్నాడు ఆయన. ముఖం ఇలా పెట్టుకుని, మీలాగే మీ ముఖాలు ఎలాగున్నాయంటే ఆధార్ కార్డు ముఖాలు ఉన్నాయి. ఆధార్ కార్డులో నువ్వు ఎంత బాగా మన శైలేజ్ పాష్కర్ లాగా ఎంత బాగా దువ్వుకొని ఎంత పౌడర్ రాసుకున్నా ఏమో అంత కట్టినవి రేటండి. మీరు ఎంత మేకప్ చేసుకున్న ఆధార్ కార్డు ఎలాగుంటుంది? ఒక ఆవిడ గొడవడానికి వెళ్ళిందంట. ఇదేంటారు నా ఫోటో ఎలా తీసావు అంటే, నీ ఫోటో ఉన్నదని తీసాను, నేనేడు చేస్తానా, ఎవరిదైనా ఆధార్ కార్డు అలాగే వస్తుంది అన్నాడట. నువ్వు మళ్ళీ తీస్తావా తీవా అన్నాడు. నువ్వు తీస్తావా తీవా అని పెట్టినప్పుడు, బాబు ఎందుకు వచ్చినా ఫోటో తీద్దామంటాడు. అసలే ఆధార్ కార్డులో బాగురాదు, ఈవిడ ఇంకో ఇప్పుడు కొంచెం బాగున్నారు, కోల్గేట్ లాగా ఉన్నారు ఇప్పుడు. ఏం చెప్తున్నాను, అయితే నేను ఆయన దిగాను. కిందకి దిగితే ఆయన చూడు ఆ దొంగేదవా సెలవు ఇస్తానని ఈరోజు దాకా తెప్పించుకున్నాడు, ఈరోజు ఇవ్వలేదు అని కిసపిస్తలు ఆడిపోతాడు. నాకు అప్పుడు పెళ్ళేది అవ్వలేదు, మంచి అవనొస్తుంది. టక్ తర్వాత ఏమనుకున్నాడో తెలియదు. బా నా మనసు అంతా గలిబిలైపోయిందమ్మా. పోనే అది పోనే కానీ నువ్వు పైన పాట పాడావు కదా, ఒకసారి మళ్ళీ పాడు అన్నాడు ఆయన. ఎన్ని తలచినా ఏది జరిగినా జరిగేది నీ చిత్తమే అని పాట పాడాను నేను పైన. నా గొంతుకుని ఏం చేసావో తెలిసినావు, పాడగా ఒకసారి ఒక చర్చిలో పాట పాడాను నేను. పాట పాడితే నేను అనుకున్నాను బాగా పాడేసాను అనుకున్నాను నేను.
ఆ తర్వాత నాకు తెలిసింది ఏంటంటే వాళ్ళందరూ నవ్వుకున్నారట. వీడు ముక్కుతో మాట్లాడతాడు, ఏటా పాట ఏంటి అనుకున్నారట. నాకు ఇది తెలియదు. సంవత్సరాల తర్వాత తెలిసింది. అప్పుడు సిగ్గుపడేవాడిని. ఆ తర్వాత పరిచర్యకి వచ్చిన తర్వాత కూడా పాట పాడాలంటే నాకు భయం. ఎందుకంటే నాకు నిజంగానే ముక్కుతో మాట్లాడినట్టుగా ఉంటుంది పాట పాడితే. ఇప్పుడు కొంచెం దేవుడు స్వరాన్ని ఇప్పాడు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలాసార్లు కొంతమంది సేవకులు నాకు ఫోన్ చేసి, మీరు పలానా పాట పాడారు కదండి, ఆ పాట ఎక్కడదండి? మొన్న నెల్లిమర్లకి వచ్చారు ఈయన సంతోష్ గారు. ఆ రోజు అంతా యేసే చూసుకుంటాడు అని పాడేశాను. అది ఎక్కడదో నాకు తెలియదు, ఆ పదం ఎక్కడో తెలియదు. ఒక పాస్టర్ గారు, కెల్ల పాస్టర్ గారు నాకు ఫోన్ చేసి, ఆ రోజు ఆత్మతో నింపబడిపోయాను, ఆ పాట నాకు కావాలంటాడు. నాకే తెలియదు బాబా, నాకే తెలియదు. ఉంది పాట, మొత్తం పదాలు ట్యూను మారిపోయింది నేను పాడేసరికి. ఆ పాట కావాలంటాడు. పాట కావాలంటే ఆయన వదలలేదు. మొత్తం మీద అసలు పాటను అతడు నెతికి యూట్యూబ్లో మళ్ళీ నాకు పంపించాడు. అంటే ఎంత పని చేసింది ఆ పాట. మధుర గానం అంటే హృదయాలు పగిలిపోవాలి. దేంతో పగిలిపోవాలి? సౌండ్ స్పీకర్లతో కాదు, కొంపదీసి మంచి వచ్చేసరికి కానీ పెద్ద స్పీకర్లు తెచ్చేస్తారేంటి? దాంతో పగిలిపోకూడదు. హృదయాలు మాటలతో, పరిశుద్ధాత్మతో, ఆదరణకరమైన మాటలతో, ఓదార్పుతో. ఇంక చాలండి ఈ పాట ఉంటే ఉండాలి. కానీ వీడు ఎప్పుడు ఆపుతాడురా బాబు, వీడు ఆపేటట్టు లేడు. చోడవరం మీటింగ్కి వెళ్ళాం, ఈ అనిల్ బాబుని తీసుకుని కూడా వెళ్ళాం. వాళ్ళేమో 11 గంటలకు ఎత్తామన్నారు. నాకు 11 గంటలకు ఎత్తామని, మీరు కింద కూర్చోండి అంటారు. పైకి రానివ్వట్లేదు, పిలకలేదు, ఏమని మనం ఎంత పవర్ అయినా సరే వాళ్ళు ఏం చెప్తే అదే చేయాలి కదా. అలా కూర్చొని అమ్మ నేను వచ్చేస్తానంటే ఉండండి అన్న. ఆరాధన మొదలెట్టారు అప్పుడు 12 గంటలకి, మధ్యాహ్నం 12 గంటలకు ఆరాధన. ఆ పాస్టమ్ గారు పాడుతున్నారు. పాస్టమ్ గారికి ఇంకా ఆత్మ వచ్చేసింది. ఆవిడంటది, ఆరాధన ఆపను, స్తుతించను మా అన్నారు. అమ్మ నువ్వు ఆపవా? ఇదేంటి ఇప్పటికే నన్ను పిల్లల దగ్గర ఆపేశారు, నువ్వు ఆపవా అని అనుకున్నాను. ఆపరా దేవునితో హృదయాలు కలిసిపోవాలి. అది మధుర గానం. దేవునితో కలిసి, నీ స్వరం బాగున్న అవసరం లేదు, నీకు పాట రానవసరం లేదు, నీకు చప్పట్లు కూడా సరిగ్గా కొట్టలేకపోయి ఉండొచ్చు, కానీ ఏదో ఒక పాటను, నీకు తాకిన పాటను నీ జీవితాంతం, నేను సేవకు వచ్చిన రోజు పాడిన పాట నాకు ఈరోజుకి పాతదైపోలేదు, ఇంకా పాడుతాను ఈరోజు దాకా. నేను ఏడ్చుకుంటాను. అది ఎన్నోళ్ళకి ఒకవేళ బోర్ ఎక్కాలేమో, కానీ ఆ పాట పాడుతుంటే యేసయ్య వచ్చేసి నా తల ఇలా నిరుపుతా ఉంటాడు. నీవే నాకు చాలును యేసు అని పాడుకుంటా ఉంటాను. తల్లి ఆయనే, తండ్రి ఆయనే, లాలించును పాలించును, ఎవరు నన్ను చేయి విడచిన యేసు చేయి విడువడు. ఏడుస్తూ పాడుతూ ఉంటాను. ఏడుస్తూ పాడుతుంటే యేసయ్య నా దగ్గరికి వచ్చేస్తాడు. ఎప్పుడు పాడతాను? అర్ధరాత్రి దయ్యాలు తిరిగి టైకి పాడతాను. ఎందుకంటే పగలను మన పాట ఎవరికి ఇష్టం ఉండదు కదా. రాత్రుల్లో ఎవడు ఇంకెవడు ఆపుతాడు? పాడుతూ ఉంటే దేవుని ఆత్మ దిగుతూ ఉంటుంది. అది ఆరాధన. ఏంటండి, నేను ఆరాధన చేస్తే యేసయ్య నాకు ఏమిచ్చాడంటే, మామిడి చెట్టు ఎవరికైనా ఉందా? మామిడి చెట్టు ఉందా?
జామ చెట్టు ఉందా? మీ ఊర్లో ఏ చెట్లు లేవు మీకు? కరివేపాకు చెట్టు ఉందా? ఉందా? ఇంకే చెట్లు ఉన్నాయి చెప్పండి, మీ ఏ చెట్లు ఉన్నాయి చెప్పండి. ఇంకా అందరు కరివేపాకే. బొప్పాయి చెట్టు అమ్మా, మీకు బొప్పాయే. నాకు ఒరిజినల్ బొప్పాయి కావాలని దొరుకుతుంది, నాకు దొరకట్లేదు. నాకు రోజు బొప్పాయి తినాలి. ఎవరు చెట్లు లేవా? చెప్పండి అర్రా, చెప్పండి. చెప్పమ్మా. వేప చెట్టు, వెరీ గుడ్, మంచి చెట్టు. అది తాగుతున్నాను కషాయం. ఇంకా అన్నా కదా. నాకో చెట్టు ఇచ్చాడు తెలుసా మీకు యేసయ్య? ప్రపంచంలో ఎవరికి లేని చెట్టు నా దగ్గర ఉంది. చెప్పనా చెట్టు పేరేట? డబ్బుల చెట్టు ఇచ్చాడు నాకు. మీరు నవ్వుతారు, నవ్వుకోండి, నవ్వుకోండి, నవ్వుకోండి. బొప్పాయి చెట్టు ఉంటే మీకు అవసరమైనప్పుడు అబ్బా ఇలా కోసుకుంటారు కదా, నేను కూడా అవసరమైనప్పుడు అలా తీసుకుంటాను. హల్లెలూయా. మీకు నమ్మబుద్ధి, ఇది నమ్మరు, నాకు తెలుసు. నాకు ఇక్కడ అబద్ధాలు చెప్పడానికి సేవకు రాలే. దేవుని కృప మధురగానం చేసేయండి, మీ కష్టాలన్నీ ఎగిరిపోతాయి. స్తోత్రగానం చేయండి. అసలు వాక్యం చెప్పలేదు. మధురగానం చేయండి, స్తోత్రగానం చేయండి. 3వ వచనంలో ఏముందంటే, మనుషులను ఏలువాడు పుట్టును అని రాశాడు. అంటే యేసు ప్రభు వారు పుడతారని యెషయా ప్రవచించాడు అంటారు అందరూ. దావీదు ప్రవచించాడు. అతడు కింద వచనాలన్నీ 7వ వచనం దాకా మనం చదువుకుంటే అతడు నా వంశంలోనే పుడతాడు అని రాశాడండి ఇక్కడ. ఎందుకంటే నా వంశాన్ని ఆయన ఎన్నుకున్నాడు కదా. చూడండి 5వ వచనం, నా సంతతి వారు దేవుని దృష్టికి అనుకూలలే కదా, ఆయన నాతో నిత్య నిబంధన చేసి ఉన్నాడు. అంటే ఏంటి అంటే, యేసయ్య పుడతాడు, నా వంశంలో పుడతాడు అని చెప్పి దావీదు ప్రవచించాడండి. నువ్వు ఎప్పుడైతే దేవునికి నిజంగా స్తోత్రగానం చేస్తావో, ఆయనకి ఇష్టమైనట్లుగా, నీ ప్రక్కనున్న వారికి ఇష్టమైనట్లుగా నువ్వు పాడడం నేర్చుకుంటావు. అప్పుడు ఏం చేస్తావు? నువ్వు ఒక ప్రవక్త అయిపోతావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు నుంచి మనుషులు వినాలని ప్రార్థన చేయకండి, మనుషులు వినాలని పాటలు పాడకండి. దావీదు దేవుని హృదయాన్ని కదిలించాడు. ఆ మేకల ఎదుట, గొర్రెల ఎదుట, ఒరే వీడికి భక్తి ఎక్కువైపోయింది, పాటలు పాడుకుంటారు, మనం గోళీలు ఆడుకుందాం, ఒరే నువ్వు మా మేకలు కూడా నువ్వే చూసుకోరా అంటా ఉంటే, ముందు మేకలు మే 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 అంటా ఉంటే మధురగానం చేశాడట దేవుడికి. ఇలాగ స్టేజ్ వేసి మైక్ ఇచ్చి ముందు వీడియో పెట్టి లైట్లు పెట్టి మధురగానం చేయలే. నువ్వు నాకు, నేను నీకు అనే అడవిలో ఆరాధన చేశాడు. అనుకున్నాడు, వీడు నాకు కావాలి. ఎవరు లేకపోయినా వీడు హీటరా. ఏమండి, ఎంతమంది ఇంట్లో కంజర్లు ఉన్నాయి? ఇంట్లో ఇవ్వు ఇక్కడ కాదు, ఇంట్లో కంజర్లు ఉన్నాయి. 1 2 3 4. ఏమండి, కీబోర్డు ఉందా? ఎంతమంది ఇంట్లో కీబోర్డులు ఉన్నాయి? ఇంట్లో, మందిరంలో కాదు, ఇంట్లో కీబోర్డ్. ఏమండి, మా చిన్నప్పుడు పెద్ద సౌండ్ వచ్చి గిలిగిచ్చికాయలు, రూపాయి దాచుకొని మనకి అప్పుడు ఎంత రేటో నాకు తెలియదు. అది దాచి మా అమ్మకి ఇచ్చి, విజయవాడ మీటింగుల్లో దొరికి, ఇంకెక్కడ దొరికి కావు, అక్కడ కొనిపించాను. ఎప్పుడు అనుకుంటున్నారు? 3వ సంవత్సరం లోపు, 3వ సంవత్సరం ఎప్పుడో. దావీదు కాలంలో అమెజాన్ ఉందా? ఏమండి, ఫ్లిప్కార్ట్లు ఉన్నాయా? ఆన్లైన్లు ఉన్నాయా? ఏమండి, ఈ పుస్తకాల షాపులు ఉన్నాయా? మన కంజీర్లు అమ్మేవి. మనకు అన్నీ దొరుకుతుంటే ఒళ్ళు దొరద. ఫోన్లు మార్చేస్తారు ఊరికని.
ఫోన్ల మీద ఫోన్లు మార్చేస్తారు, బట్టల మీద బట్టలు మార్చేస్తారు, బైబిల్ మార్చరు. ఇంట్లో ఒక దేవునికి సంబంధించిన ఒక వాయిద్యం ఉంటుంది. దేవుని పిల్లలు లేరా మీ అందరికీ? మరి కంజీరు ఎందుకు లేదు ఇంట్లో? డోలక్ ఎందుకు లేదు? మీరు పాస్టర్ గారు కాబట్టి అలా చెప్తారు. నేను పాస్టర్ అవ్వకముందే ఇక కాలర్ ఎగరేసుకుని చెప్తున్నాను. ప్యాడ్స్ కొనుక్కున్నాను నా కోసం, డ్రమ్ము కొనుక్కున్నాను, కంజీర్లు కొనుక్కున్నాను. కంజీర్లతో పుట్టాను. కంజీర్లే. మా చచ్చిరెడ్డ కంజీర్లే. అందుకే అమ్మ బాగాలేదా? అయ్యో పడు అమ్మా. ఆ కాలంలో సితారా ఎలా దొరికేది? ఒకవేళ తీగ తెగిపోతే అతని సంగతి ఏంటి? తీగ తెగిపోయింది అనుకోండి, తీగ తెగిపోతే. నేను 7వ క్లాస్ చదువుతున్నప్పుడు డ్రమ్ము గట్టి కొడితే పగిలిపోయింది. ఈ డ్రమ్ము కాదు, తోలు డ్రమ్ము. అది పగిలిపోతే ఇప్పుడు ఏం చేయాలి? సైకిల్ పట్టుకొని సైకిల్ వెనకాల డ్రమ్ము కట్టి విజయనగరం అడుక్కొని, అంటే ఎక్కడ ఈ చేస్తారో అలా అడుక్కొని సైకిల్ మీద వెళ్తే ఆడన్నాడు, చేస్తాను, మంచి చేస్తాను, ఒక వారం రోజులు పోయాక రా అని పెట్టాడు. మరి వారం రోజులు పోయాక ఏం చేయాలి? ఫోన్ చేయాలా? అయిపోయిందని చెప్పండి. అప్పుడు మళ్ళీ వెళ్ళాలి. మళ్ళీ వెళ్తే ఏమన్నాడు చూడండి, రెండోసారి వెళ్తే ఏమన్నాడు? మంచిది సరైనది దొరకలేదు, ఏదో ఒకటి వేసేయమంట వేటి అంటున్నాడు. ఏదో ఒకటి వేసేయమంటావా? మరి మళ్ళీ మంచిది ఎప్పుడు దొరుకుతుందండి అంటే, లేదు ఈ వారంలో దొరికేస్తుంది అని. మళ్ళీ వెళ్ళాను 10 రోజులు పోయాక సైకిల్ తొక్కొని. మళ్ళీ వెళ్తే అదిగో ఆరబెట్టాను అన్నాడు. ఏమన్నాడు? ఆరబెట్టాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా ప్రభువు నన్ను చూశాడండి. నా ప్రభువు నన్ను చూశాడు. దేవుని మీద ఉన్న ఆసక్తి నిన్ను దేవుడు చూస్తున్నాడా? చూశాడా? ఏం ఆసక్తి ఉందండి? ఏం ఆసక్తి నువ్వు చేసావు? నీ బంధువుల మ్యారేజ్ని వదిలేసి దేవుని మందిరంలో కూర్చున్నావా? ఆదివారం నాడు నాకు ప్రభువే నాకు కావాలరా, నాకు కులం అక్కర్లేదు, మీ పెళ్ళికి మేము రావద్దా, వస్తే రారా, పోతే పోరారా. లాజర్కి ఎవడొచ్చాడండి? ఎవడొచ్చాడు? దేవదూతలు వచ్చాయి. నీకు దేవదూతలు వస్తాయి, దెయ్యాలు వస్తాయా? నువ్వు ఆదివారం మానేసి వెళ్తున్నావు. ఆదివారం మానేసి ఇంక దేవుణ్ణి ఏమి ఇచ్చేస్తున్నావు? పిల్లల పెళ్ళిళ్ళు వచ్చేసరికి ఆత్మీయులు కావాలండి అని అంటూ అక్కడ ఆగుతావా? మా వాళ్ళు మా గజ్జి ఉండిపోయింది కులం, నిన్ను ఎక్కడ నరికి పాతేయాలి? అసలు నువ్వు దేవుణ్ణి ఎందుకు నమ్ముకున్నావు అసలు? నువ్వు ఏమండి, ఆ ఇశ్రాయేలీయుడు ఏం చేశాడంటే, తన భార్యని ఇలా చేశారని 12 మొక్కలు చేసినట్టు నేను మొక్కలు చేయాలి నేను. ఎందుకంటే నీ బ్రతుకు మారలేదండి. అన్నీ చదువుకుంటున్నావు, లోకంలో ఉన్నవాడు చదువుకుంటున్నాడు, మనం బైబిల్ చదువుతున్నాం. మన బుద్ధి మారకపోతే ప్రపంచం బుద్ధి ఎక్కడ మారుతుంది? దేవుణ్ణి ఎక్కడ ఇచ్చిస్తున్నావు? ఇచ్చించడం అంటే స్వార్థం కాదు. అవసరములో ప్రభు కొరకు నిలవబడాలి. నువ్వు నిలవబడిన రోజున, నీ బంధువుల దగ్గర, నీ స్నేహితుల దగ్గర నువ్వు నిలవబడిన రోజున, నీ ముహూర్తాల దగ్గర నువ్వు నిలవబడిన రోజున, నీ రోజుల దగ్గర, నీ దినాల కార్యక్రమం రోజుల దగ్గర నువ్వు నిలవబడిన రోజున, నీ కట్నాల దగ్గర నువ్వు నిలవబడిన రోజున, నీ స్తోత్రము, నీ మధురగానాన్ని ఆయన అంగీకరిస్తాడు. నీ కోడల దగ్గర నువ్వు నిలవబడిన దగ్గర, అమ్మా అని నీ కోడలను ఆప్యాయంగా హత్తుకున్న రోజున, నాది కాదు, కోడల దగ్గర నిలబడిన రోజున, ఏమండి మీ అత్త దగ్గర నిలవబడిన రోజున, ఆవిడ ఎంత దుర్మార్గురాలైనా, ఎంత దుష్టురాలైనా,
సాతానుకు మారు రూపం అండి మా అత్త అని నువ్వన్నా, నువ్వు నిలవబడు, క్రైస్తవురాలుగా నిలవబడు. వాళ్ళేమో వస్తువులు ఎట్టుకొని తైతక్కలు ఆడుతూ ఉంటున్నారు. నువ్వు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు బాగానే వస్తారులేండి, ఫంక్షన్కి వెళ్ళినప్పుడు పెట్టులోంచి లాగి బయటికి లాగి వారకన్నా ఎక్కువ వేసుకెళ్తున్నావు కదా, అబ్బో దేవుడికి ఎంత మహిమో అని అనుకుంటున్నాడు. ఒక్క గుద్దు దీన్ని మళ్ళీ రోజు సమాధి కార్యక్రమం అయిపోవాలి అనుకుంటాడు దేవుడు. గుద్దలేక ఎంతమందిని చంపుతానని చెప్పి దేవుడు వదిలేస్తున్నాడు. అంతేగాని మన భాగోతాలు ఆయన చూడక కాదు. మాన్యత కలిగిన వారుగా స్త్రీలుగా, మాన్యత కలిగిన స్త్రీలుగా లోకంలో వెళ్తుండగా, వీళ్ళు క్రైస్తవులండి, ఆ తాళ్ళు వీళ్ళు వేసుకునేవారు కాదు. అందరు తాళ్ళు ఫ్యాషన్, జాకెట్లు, తాళ్ళు, పిచ్చి దెయ్యాలు ఫ్యాషన్. గౌరవంగా అనిపించాలండి, గౌరవంగా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు మన ప్రార్థనను, మన స్తుతిని ఆయన అంగీకరిస్తాడు. మధురగానం చేయగలిగిన వారంగా ఉండాలి, స్తోత్రగానం చేయగలిగిన వారంగా ఉండాలి. హృదయము స్తుతులతో నిండిపోవాలండి, హృదయము స్తుతులతో నింపబడాలండి. అప్పుడు మన కష్టాల్లాగా ఉండవు. దావీదు కష్టాల్లా లేవటక. ఎందుకు అంటే ఆయన హృదయం స్తుతులతో నిండిపోయింది. పగలంతా కష్టపడుతున్నాడు, రాత్రి ఒక ప్రార్థన చేస్తున్నాడు. యెహోవా 3వ అధ్యాయంలో 3వ కీర్తనలో ఉంటుంది, తీయక్కర్లేదు. యెహోవా నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును, 10,000 మంది దండెత్తి వచ్చినా నా మీదకి మోహరించిన అపాయం నా యొద్దకు రాదు. అంటే నువ్వు చూసుకుంటావు. ఇంకా హాయిగా పడుకున్నాడు. అడవిలో రాజుగారి వెంటలు తగులుతుంటే హాయిగా పడుకున్నాడు. ఎందుకు అంటే దేవునికి అతనికి సంబంధం ఉంది. ఈరోజు మన ప్రాణాలు ఆయనతో సంబంధాలు పెట్టుకోవాలి. ఆయన తీసేస్తే నువ్వు తీసుకో తప్ప ఇంక మనుష్య సమస్యలు ఏవి నా ప్రాణం తీయలేవు అన్న ధైర్యం మనం కలిగిన రోజున మనం క్రైస్తవులు. ఇంకా ఆయన చిత్తమైంది తీసేసుకుంటాడు. కానీ అమ్మో నా ప్రాణం అనుకోవడంటే మనం క్రైస్తవులం కామండి. ఆయన చిత్తానుసారమైన దినం రోజు, ఆయన నియమించిన రోజు నేను వెళ్ళిపోతాను, అంతే, హ్యాపీ అనుకోవడమే. నిజంగా ప్రభువు ఉన్నాడు అని నమ్మితే ఆయనకు అప్పగించండి. ఆయనకు తెలుసు, మనకంటే ఆయనకు తెలుసు నువ్వు ఎన్ని రోజులు ఉండాలో, ఎన్ని రోజులు ఉండకూడదు. ఏమండి, అసలు మనం నిజంగా ధైర్యంగా ఉంటే ఏ రోజున చచ్చిపోతామో అని చెప్తాడు ఆయన. పేతురికి చెప్పాడా, నువ్వు ముసలయ్యేదాకా నిన్ను ఒకడు ఎత్తుకుని పాస్టర్ గారు వాక్యం చెప్పడానికి రండి అని అంటే, ఇంక నేనే వస్తున్నానా, నేను నల్లాపోతున్నాను అంటే, 2 మనుషులు ఏం చేస్తారంటే పేతురు గారిని ఎత్తుకొని తీసుకుని వెళ్ళి ఇక్కడ కూర్చోబెడితే వాక్యం చెప్తాడని దేవుడు చెప్పాడు. వీడు అంటున్నాడు, రోమా చక్రవర్తులు అంటున్నారు, పేతురుని లేపేంటరా రేపు అంటున్నారు. ఎవడరా నన్ను లేపేసిది, ఇంటర్కి పేకలేరు అన్నట్టుగా దేవదూత వచ్చి లేపినా కూడా ఈయన అనుకుంటున్నాడట నిద్ర కళ అనుకుంటున్నాడు. ఎంత నిద్ర పట్టించిందండి పేతురయ్య గారికి. మీకు ఎవరైనా సరే చూడు, అర్థమవుతుందా నా మాటలు? రేపు పొద్దున్న పోలీసులు మీ ఇంటికి వస్తాననేసరికి రాత్రి నిద్ర ఉంటుందా? చెప్పండి అమ్మా, ముగించేస్తాను. నేను నిజంగా అసలైన వాక్యం చెప్పలేదు, నేను చెప్దాం అనుకునే వాక్యం చెప్పలేదు. అసలైన వాక్యము 8వ వచనం నుంచి స్టార్ట్ అవుతుంది. దేవుడు మీకు ఏం ఉద్దేశించాడో నాకు తెలియదు, చాలు. రేపు పొద్దున పోలీసులు వస్తారంటే, రేపు పొద్దున ఇంటి పక్కలు మన ఇంటి మీదకి తగువ వస్తున్నారంటే ఈ రాత్రి నిద్ర ఉండదు. అలాంటిది యాకోబుని ఆల్రెడీ చంపేశారు. మీకు అర్థమవుతుందా? యాకోబు పాస్టర్ గారిని ఆల్రెడీ చంపేశారు. నెక్స్ట్ రౌండ్ ఎవరిదే? పేతురుదే. అటువంటి పరిస్థితుల్లో పిచ్చోళ్ళని చెప్పేస్తారట.
అన్నట్టుగా అమ్మయ్య బయట ఉంటే వీళ్ళు ప్రార్థన చేయబట్టరా, వీళ్ళింటికి రమ్మంటారా, కూడి కట్టరా, ఆ కూడి కట్టరా, సమాధి కూడి కట్టరు, ఇది కట్టరు. ఇదేమి లేకుండా గారు జైల్లో రెస్ట్ వచ్చింది అయ్యగారికి, పేతురయ్య గారికి. అందుకనే దేవదూత లేపినా నడుచుకొని తీసుకొని వెళ్ళిపోతున్నా ఈయన అనుకున్నాడంటే నిద్రలో వెళ్తున్నాడు అనుకున్నాడు. ముసలోళ్ళకి అంత నిద్ర వస్తుందా? అసలు ముసలోళ్ళకి అంత నిద్ర వస్తుందా? అంత నిద్ర వచ్చిందంటే ఎంత ధైర్యం ఉంది లోపల. ఈ రోజు నుంచి ఆయన ఉన్నాడు, ఆయన నిజంగా ఉన్నాడు. ఇంకా నన్ను ఎవడైతే మానవ మాత్రుడైతే ఏమీ చెప్పండి మానవ సమస్యలు నన్నేమి చేయలేవు. సాతానుడు వచ్చాడు, ఒక ఆట ఆడిస్తానన్నాడు యోబుని. ఏదైనా ఆడించుకో, కానీ ప్రాణంగానే ముట్టుకున్నావా అంతే అన్నాడు దేవుడు. నువ్వు బాప్తిసం తీసుకున్న రోజున నీ ప్రాణం సాతాను వశంలో కానీ లోకం వశంలో కానీ లేదు. మన ఆయన నియమించిన తర్వాత ఇంక సాతాను ఇలా చేసాడు అనొద్దు, అంతే. మన కార్యాలు మన క్రియలు బాగుంటే దేవుడు మన ఆయుష్ని ఇంకా పెంచుతాడు. హిజ్కియా దగ్గరికి ప్రవక్త వచ్చి చెప్పాడు, యెషయా, బాబు తట్ట బుట్ట సర్దుకో, నీ పని అయిపోయింది అన్నాడు. ఈ రాత్రి మీకు కూడా నేను ఈ మాట చెప్తున్నాను, ఈ రాత్రి మీరు కూడా తట్టా బుట్ట సర్దుకోండి అని అన్నాను అనుకోండి, ఏం చేస్తారా? బలెటోడు తీసుకొచ్చారు. ఆశీర్వాద కూడికలాగా ఉండాలి కానీ సత్తా పట్టాడా? ఇందాకేమో అడ్డగాడిదలని ఇప్పుడేమో సత్తారంటారా అంటారు. పోనా అది నిజంగానే దేవుడు చెప్పాడు అన్నారు అనుకోండి, ఈ మాసాంతర కూడిక ఆన్లైన్ ప్రేయర్ అయిపోద్ది. ఒకటి ఇది సరదాగా చెప్తున్నాం కాబట్టి మీరు ఇలా తీసుకున్నారు, కానీ నేను నిజంగా దేవుని యొద్ద నుండే వచ్చాను, అదే చెప్పమన్నాడని నేను వచ్చాను అనుకోండి, నన్ను స్పీకర్గా పిలవకుండానే నేను వచ్చి ఇలా చెప్తున్నాను, ఈ రాత్రి మీరు అందరూ చచ్చిపోబోతున్నారని చెప్పాను. అలా ఒక్కొక్కరికి చెప్పాను. మీరు ఏం చేస్తారంటే 2 పనులు చేస్తారు. ఒకటి, ఇది ఖచ్చితం అన్నప్పుడు ప్రార్థన ఏర్పాటు చేసుకోండి. ఆ ప్రార్థన ఏం చేస్తారు? ప్రార్థన చెప్పండి నాకు, నేను ముగించేస్తాను. యెషయాలాగే హిజ్కియాతో చెప్పినట్లుగా మనతో కూడా చెప్పాడు, నువ్వు మరణం అవుతున్నావు, చచ్చిపోతావు అని చెప్పాడు అనుకోండి. మనం ఏమని ప్రార్థన చేస్తాం? అలా ఉంటే చచ్చిపోతారు. మీరు చెప్తేనే బతుకుతారు. రేపు పొద్దునికి నోర్లు మీరు పెగలకుండా ఉండాలి అని అంటే అలాగే ఉండండి, లేదా చెప్పండి ఏం ప్రార్థన చేస్తారు చెప్పండి. చెప్పిన వాళ్ళందరూ బ్రతుకుదురు గాక. ఇప్పుడు చెప్పండి ఏమని ప్రార్థన చేస్తారు చెప్పండి. ఇంకా కొంతమంది అయినా చచ్చినా మీకు బుద్ధి రావట్లేదా? చెప్పాలి, అందరూ చెప్పాలి ఒకేసారి. రెడీ 1 2 3 ఏమని ప్రార్థన చేస్తారు? బ్రదర్ నువ్వు బతుకుతావు సస్తావు నువ్వే చెప్పు, ఏమని ప్రార్థన చేస్తా? పాపాలు ఒప్పేసుకుంటావు. ఇంకా అందుకని బాబు నన్ను బ్రతికించాను. అందరి తరపున నేను ఒక మాట చెప్పనా, తప్పనిసరిగా ఈ పదం ఉపయోగిస్తారు. ఏంటంటే ప్రభువా, అలాగే అరే ఒక్క పదమైనా సరే నన్ను బతికించి అంటావా అనవా? మీరు ఇంటికి వెళ్ళాక చూసుకోండి, హిజ్కియా అన్నాడా? అనలేదు. యెషయా చెప్పింది ఖాయం, నేను చచ్చిపోడు ఖాయం అని తెలిసినా, ప్రభువా నీకు ఇష్టమైతే ఒకరోజు బ్రతికించు నాయనా, నువ్వు అలా అనేస్తే అలాగా అని బ్రతికించు అన్న పదం హిజ్కియా ఎత్తలేదు. ఏమెత్తాడంటే ఎలా బ్రతికానో చూడు అన్నాడు. ఏమన్నాడు? మీరు అందరూ అనండి, ఎలా బ్రతికానో చూడు యేసయ్యా అనండి. అమ్మ అంత బాగా బతికేసారా? అంత కొంపే, అంత మోసమే, అంత లంచాలే, అంత అబద్ధాలే. ఏంటి హిజ్కియా ధైర్యం? ఇలాంటి వెనక బ్యాక్గ్రౌండ్ అనేసరికి దేవుడికే షేక్ వచ్చింది. అమ్మో, ఎంత బాగా బ్రతికినవాడు, అనేకులకి మేలు చేసినవాడు పాపం చచ్చిపోతే ఎలాగా అని చెప్పి 15 సంవత్సరాలు అంటే
మన బ్రతుకు బాగుంటే చాలండి. నేను సంఘంలో ఉండి ఎంతమందికి మేలు చేశానో నీకే తెలుసు ప్రభు అని అనగలరా? చేశారా? ఆ పేరే తెలియదు మనకి. ఆయన అంటాడు, నువ్వు బతికి ఏం లాభం? నన్ను బ్రతికించి ప్రభు నువ్వు ప్రార్థన చేస్తే ఆయన అంటాడు, నువ్వు బ్రతికి ఏం లాభం? అన్నం దండుకు, కూర దండుకు, తిట్టులు దండుకు, అసలు ఎన్నాళ్ళు బతికించడమే దండుగో అని. దేవుడు అనే పరిస్థితుల్లో ఈ రాత్రి ఉన్నామా? లేదా. ఈయన మారాడు, ఇతరులకు ఉపయోగకరంగా ఉన్నాడు, సేవకులకు ఉపయోగకరంగా ఉన్నాడు. సేవకులు ఎప్పుడైనా సరే మీరు లేనప్పుడు మీ గురించి చెప్పుకునే పరిస్థితుల్లో మీరున్నారా? వారి వలన పలానా సమయంలో మంచి మూమెంట్ అండి, మందిరం కడుతున్నాం, ఇంకెలాగో అనుకున్నాను, టక్కన తీసుకొచ్చారండి 10,000. ఆ రోజు నిజంగా బియ్యం అయిపోయాయండి. బియ్యం అయిపోయాడు గుర్తొచ్చింది నాకు. నిన్నే మా పాస్టర్ గారు బియ్యం బట్టి తీపించారు, బియ్యం లేనట్లుగా. ఇప్పుడు గుర్తొచ్చింది నాకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నాకు ఆ సమయంలో వీరు ఇలా సహాయం చేశారండి అని ఉన్నాయా పేర్లు? ఎప్పుడు ఆ సెలను 10 రూపాయలు వేసేసి దేవుడికి ఏదో మేలు చేశాను, ఎక్కడ చెల్లకపోతే ఇక్కడ చెల్లించేస్తారు. ప్రతి వారంలో చిరిగిపోయిన నోట్లు ఉంటుంది, ఒక్కోసారి సగం నోట్లు ఉన్నాయి. మీరు మంచివాళ్ళు అండి, మా ఊర్లో చదువుతాను. మీరు మంచివాళ్ళు, నవ్వండారా వెళ్ళిపోతాను నేను. మీరు చాలా మంచివాళ్ళు. మా మిగతా సంగతులు నేను చెప్తాను, మిగతా సంఘాలు చెప్తాను. ఆ దుష్టులు ఏం చేయాలి? వాళ్ళు చెయ్యి పడిపోను అని అయితే నేనైతే ప్రార్థన చేద్దాను. మీ శైలజ్ పాస్టర్ గారు కాబట్టి మంచివాళ్ళు. తెలిసి చిరిగిపోయిన నోట్లు వేయచ్చా? మీరే చెప్పండి. నేను తిట్టానని కాదు, కానీ మీరే చెప్పండి. తెలియకుండా ఇన్ని 10 నోట్లు ఉన్నాయి, అందులో ఒకటి వేసామంటే ఓకే, ఒకటే ఉంది మీ దగ్గర, అది సగమే చిరిగిపోయింది, అది నువ్వు పెట్టిలో వేసావంటే నిన్నేం చేయాలి చెప్పండి? మీరు చెప్పేయండి, నేను ముగించేస్తాను. మధ్యలో ఉరేసారు, మధ్యలో ఉరేస్తాయి. ఏంట్రా ఈ ఉరేసారు? అది సమాధి కూడా చేయకూడదు, ఎండిపో. వచ్చిన వాళ్ళందరూ ఏంట్రా ఈ సమాధి చేశారంటే దేవుడే అలా చేశాడు యోధలాగా. వాడు చిరిగిపోయిన నోట్లు వేసేవాడు. దొంగలుగా ఉండకండి. అన్నీ నేర్చేసుకుంటున్నారు, ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు. దశంభాగం మాత్రం రావట్లే. నీ బుద్ధి మారాలి. హిజ్కియా అంటున్నాడు, నన్ను చూడు, వెనక్కి చూడు. నేను మంచిగా ఉన్నానంటే ఉంచు, లేదు ఇలాంటి వేస్ట్ అంటే తీసే అన్నట్లు చేశాడు ప్రార్థన. ఛాలెంజింగ్, దేవునికే ఛాలెంజింగ్ చేసినట్లుగా. చాలాసార్లు దావీదు కూడా ఈ ప్రార్థన చేశాడండి. యెహోవా నన్ను పరిశీలించుము, నన్ను పరిశోధించుము. అంటే ఏంటి? చేసుకోవయ్యా, టెస్ట్ చేసుకో. నేనేమైనా అబద్ధం ఆడానేమో చూసుకో, నేను ఏదైనా మోసం చేసానేమో చూసుకో అన్నట్లుగా దేవునితో. మనుషులతో అంటాం మనం, దేవునితో అనగలమా? అలా దేవునితో అన్నాడు దావీదు. అలా హిజ్కియా దేవునితో అంటున్నాడు. ఏమన్నాడంటే, నన్ను ఒకసారి నేను ఎలా నడుచుకున్నానో నువ్వు చూడు, పర్లేదు ఇలాంటి అవసరం అంటే ఉంచు, లేకపోతే నువ్వు చెప్పిందే చెయ్యి ప్రభువా, నీ చిత్తానికి లోబడుతున్నాను అన్నట్లుగా అన్నాడు. ఎంత మంచి ప్రార్థన చేశాడండి, ఎంత మంచి ప్రార్థన చేశాడు. మన ప్రార్థనలు ఆచార ప్రార్థనలుగా ఉండొద్దు. మారిన సాక్ష్యాలతో ప్రార్థన చేద్దాం, మారిన నడవడితో మనం ప్రార్థన చేద్దాం, మారిన బ్రతుకులతో మనం ప్రార్థన చేద్దాం. వీరు అంతకుముందు అల్లరిగా మాట్లాడేవారు. లేదు లేదు లేదు, వీరి భాష మారిపోయింది, వీరి ప్రవర్తన మారిపోయింది, వీరి నడవడి మారిపోయింది. యేసుప్రభు వారికి 2 శిష్యులు ఉండేవారు, యోహాను, యాకోబులు. వారికి యేసుప్రభు వారి పేరు పెట్టాడు. ఏమనంటే ఉరిమిడివారు. ఏమని పేరు పెట్టాడు అంటే మన మాటలో దూకుడు వాళ్ళు. ఊరు బాబోయ్, వాళ్ళని ఆపలేమరా అన్నట్లుగా పెట్టారు. చివరికి వాళ్ళిద్దరూ ఎలా మారిపోయారంటే, యోహాను ప్రేమ అపోస్తలుడిగా మారిపోయాడు.
అతనేనా ఇతను అన్నట్లు ఉంటుంది అతని మాటలు. నా పిల్లలారా, ప్రియులైన వారులారా అంటా ఉంటే ఆ దూకుడిగా ఉన్నాయనేనా ఈ అయ్యగారు అన్నట్లు అనిపించింది నాకు. ప్రేమైన దేవుని బిడ్డలారా, నీ స్వభావం మారిపోవాలి, నీ ప్రేమ మారిపోవాలి, నీ పలకరింపు మారిపోవాలి. నువ్వు సంఘములో ఉంటున్న వారిని అందరినీ సేవకుడే ఆదరించడం కాదు, నువ్వు కూడా భుజం మీద చేసి బ్రదర్ ఎలా ఉన్నావు, మొన్న ఆ విధంగా జరిగింది కదా, మీ ఇంట్లో ఒకరు మరణం అయ్యారు కదా, పర్వాలేదు అని ఓదార్చడం. ఒకరు ఎవరైనా పరీక్ష రాస్తుంటే పర్లేదమ్మా దేవుడు నీకు సహాయం చేస్తాడు అన్నట్లుగా, ఎవరికైనా వివాహం కాకుండా ఉంటే పర్లేదమ్మా నేను కూడా మీకోసం ప్రార్థన చేస్తాను, మీకు వివాహం అవుతుంది అని ప్రేమించిన వాళ్ళుగా, ఆదరించే వాళ్ళుగా, ప్రోత్సహించేవారుగా, సేవకునికి కుడిభుజాలుగా మనం ఉన్నట్లయితే మన స్తోత్రాలు ఆయన అంగీకరిస్తాడు. ఆ స్తోత్రాలతో చేసిన పాటలు మధురగానంగా మారిపోతూ ఉంటాయి, మధురగానంగా మారిపోతూ ఉంటాయి. ఆ మధురగానం చేస్తున్న మనము ప్రవక్తలుగా మారిపోతూ ఉంటాం. మనం ఏం చెబితే అది జరిగిపోతూ ఉంటుంది. కాబట్టి ఈ రాత్రి ఇంకా దేవుని నమ్ముకొని ప్రభువుని వెంబడించి కూడా మన బుద్ధులు మార్చుకోకుండా ఆ యూట్యూబ్లో చూడకూడనివి చూసుకొని ఆ షార్ట్లు అలాగ వాటితోనే మన సమయం గడుపుకొని ఆ పోరంపోకు వాళ్ళతో మనం మన స్నేహాలు చేసుకొని ఆ యొక్క వివాహాల విషయంలో లోకస్తుల వలె మనం ఉంటూ ఆచారాల విషయంలో వారి వలె మేము క్రైస్తవులు అయిపోయాం కానీ మేము కూడా హిందువులమే, మీలాగే మేము సేమ్ అలాగే చేస్తామన్నట్లుగా మనం చేస్తామంటే దేవునికి మహిమ కాదు. ఈ రాత్రి మన బ్రతుకులు మార్చుకుందాం. మన పాపములన్నిటి నుండి విడిపించిన ప్రభువునకు ఎల్లవేళలా మనం స్తుతులు చెల్లిద్దాం. అటువంటి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించిన గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రధాన పాపిని పశు ప్రాయుడను పందివలే పుల్లాను కుక్కవలే తిరిగినాను. ప్రధాన పాపిని పశు ప్రాయుడను పందివలే పోర్లాను కుక్కవలే తిరిగినాను. అయినా ప్రేమించావు, పాపాలు క్షమించావు, కుమారుడ అన్నావు. ఈ పరిచర్య చేయమన్నావు, నా కుమారుడా అన్నావు. ఈ పరిచర్య చేయమన్నావు. నా ప్రియుడా యేసు నాదా, నీకే స్తోత్రములు. నా ప్రియుడా యేసు నాదా, నీకే స్తోత్రములు. నీవే నా ప్రాణం, నీవే నా జీవం, నీవే నా సర్వం, నీవే నా ఆశ్రయము. నీవే నా ప్రాణం, నీవే నా జీవం, నీవే నా సర్వం, నీవే నా ఆశ్రయము. నా ప్రియుడా యేసు నాదా, నీకే స్తోత్రములు. పందివలే పొర్లాను కుక్కవలే తిరిగినాను. చెబుతాం. పందివలే పొర్లాను కుక్కవలే తిరిగినాను.
అయినా ప్రేమించావు, పాపాలు క్షమించావు, కుమారుడా అన్నావు. ఈ పరిచర్య చేయమన్నావు, నా కుమారుడా అన్నావు. ఈ పరిచర్య చేయమన్నావు. ఆయన మనల్ని క్షమించాడు, ఆయన మన పాపములను క్షమించాడు, మన దోషములను క్షమించాడు. తూర్పునకు పడమర ఎంత దూరమో, భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నదో మన రూపురేఖలను ఆయన మార్చాడు. పాపుల సభలో ఉండవలసిన మనలను నీతిమంతుల సభలో కూర్చోబెట్టాడు. ఎంత ధన్యత, ఎంత భాగ్యం. ఈ సభను విడిచిపెట్టి నువ్వు ఎక్కడెక్కడో తిరుగుతున్నావు. ఎంత గొప్ప ధన్యత. నీతిమంతుల సభ, దేవుని సంఘం. దీని కొరకు మనం ప్రయాసపడదాం. మన పాపములను బట్టి లోకం మనల్ని అసహించుకుంటున్న పరిస్థితుల్లో ఆయన మనలను నా కుమారుడా, నా కుమార్తె, ఆయన మనల్ని ఆయన ప్రేమిస్తున్నాడు. ప్రభువా, నీ ప్రేమకు ఏమిచ్చి నేను రుణం తెచ్చగలను అని ఆయన స్తుతిద్దాం, ప్రార్థన చేసుకుందాం. మనము లేచి నిలబడదాం. ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో ఈ మాసాంతరపు కూడికను ముగించుకుందాం. దేవుడు తన దాసుని ద్వారా ఎంతో లోతైన విషయాలు, ఖండించే విషయాలు, గద్దించే విషయాలు, మనలను బాగు చేసే విషయాలు ఎన్నో దేవుడు తన దాసుని నోట నుండి మనకు పలికించాడు. ఈరోజు ఇలాంటి వాక్యాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. చాలామంది పొగిడేవారు, చాలామంది నవ్వించేవారు, చాలామంది మనుషులను మభ్యపెట్టే ప్రసంగాలు ఎన్నో మనం వింటాం. కానీ ఈ రాత్రి వినే వాక్యము మనల్ని గద్దించే వాక్యము, మనల్ని సరిచేసే వాక్యము, మనలో ఉండే తప్పిదాలను ఎత్తి చూపించే వాక్యము. కానీ ఇలాంటి వాక్యాలు ఎంతోమంది ఇష్టపడరు. ఇలాంటి వాక్యమే మనల్ని పరలోకానికి తీసుకువెళ్తుంది. ఇలాంటి వాక్యమే మన జీవితాలకు ఒక మార్పు కలిగిస్తుంది. ఈ రాత్రి నిజంగా ప్రభా, నీ దాసుని ద్వారా మాతో మాట్లాడావు తండ్రి అని ప్రార్థన పూర్వకం ఉందాం. మన మధ్యలో దేవుని సేవకులు సంతోష్ గారు ముగింపు ప్రార్థన చేస్తారు. ఆశీర్వాదంతో ఈ మాసాంతరపు కూడికను ముగించుకుందాం. మహోన్నతుడు అయిన తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, నీకు స్తోత్రము. అయా, ఈ 7వ నెల అంతా కూడా నువ్వు మా అందరికీ కాపుదలిచ్చి, భద్రతనిచ్చి, ఆరోగ్యాన్నిచ్చి, కృపను చూపి, అయా నా తండ్రి, మేము నడిచిన అయా నడకలో, ప్రవర్తనలో నీకు కోపాన్ని తెప్పించినప్పటికీ శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమించి సంరక్షించినందుకు కృతజ్ఞతా వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మరొక దినంలోకి మేము అడుగుపెడుతూ ఉండగా, మరొక నెలలోకి నాయన మేము అడుగుపెడుతూ ఉండగా, మా అందరి పట్ల నాయన నీ చిత్తాన్ని నెరవేర్చుకోమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా, నిలవబడిన నీ దాసులను, అయా ప్రకటించిన నీ దాసులను నాయన మీరు బలపరిచి బహుబలంగా వాడుకోండి. నీకు వందనాలు ప్రభా. నా తండ్రి, ఇదిగో నాయన సేవకురాలిని మీరు ఆదరించండి, వారి కుటుంబాన్ని ఆదరించండి. అయా తండ్రి, ఓదార్చమని ప్రార్థన చేస్తున్నాము. ఈ రాత్రికాల సమయంలో ప్రతి ఒక్కరము కూడా నాయన ఇదిగో నిన్నుగా స్తుతించగలిగిన గొప్ప భాగ్యాన్ని మాకు ఇవ్వండి. హృదయాంతరాల్లో నుంచి నాయన మధురగానము చేస్తూ ఉండే కృప మాకు ఇవ్వండి. తద్వారా నాయన ఒక ప్రవక్త వలె మేము ఏ మాట పలుకుతామో ఆ మాట నెరవేర్చబడుతుందని నీ దాసుని ద్వారా మాట్లాడి మాకు ఒక నిరీక్షణనిచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ, వచ్చిన ప్రతి బిడ్డను బలపరిచినందుకు స్తుతులు చెల్లిస్తూ
యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మిక అన్య సహవాసము సన్నిధి, ఈ రాత్రి చక్కటి వాక్యం బోధించిన దైవజనులు కృపాశేఖరయ్య గారికి, వారి కుటుంబానికి, వారి పరిచర్యకును, అదే రీతిగా దేవుడు వేదిక మీద ఆశలైన దేవుని సేవకులకును, మన సంఘానికి, గ్రామాలకును, చుట్టుపక్కల గ్రామ ప్రజలకును, కంపెనీలకును, కంపెనీ యాజమాన్యానికి, కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగస్తులకును, కార్మికులకును, కాంట్రాక్టర్స్కును, అందరికీ దేవుని సన్నిధి సదాకాలము తోడయిండును గాక.